అంటే తెలంగాణలో బీజేపీ ఒక దశలో చాలా అగ్రెసివ్గా వెళ్ళిన మాట వాస్తవం. ఇది లక్ష్మణ్ గారు అధ్యక్షులైన వెంటనే ఆయన అనేక సభలు పెట్టడం, తర్వాత మీరు కూడా చాలా అగ్రెసివ్గా స్టేట్మెంట్స్ ఇవ్వడం అది జరిగింది. అయితే పోను డిమోనిటైజేషన్ విషయంలో కానివ్వండి, జిఎస్టీ విషయంలో కానివ్వండి, ఇట్లాంటి కీలకమైనటువంటి విషయాల్లో స్పీకర్ ఎన్నిక, అదే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, ఇటువంటి వాటిల్లో టీఆర్ఎస్ మీకు అడగకుండానే కొంత సపోర్ట్ చేయడం, అదేవిధంగా మీ కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చి టీఆర్ఎస్ ప్రవేశపెట్టినటువంటి పథకాలు బాగున్నాయని మెచ్చుకోవటం, నన్నదర్ దాని పిఎం గారు కూడా మొన్న అవిశ్వాస తీర్మానం సందర్భంగా కేసీఆర్ బాగా పరిపాలిస్తున్నారని ఒక మాట మాట్లాడతాం. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు అంటే పార్టీ నిర్మాణం ఇవన్నీ చేసే బదులు పోస్ట్ ఎలయన్స్లో వాళ్ళ సీట్లు మద్దతు తీసుకుంటే సరిపోతుంది అనేటువంటి భావన ఏమైనా ఉందా? విక్రమ్ గారు, ఒకటి మాత్రం ఖచ్చితం, మీరు నేను సమానంగా కూర్చోవాలంటే మా శక్తి మీ శక్తి సమానం కొద్దిగా గొప్ప ఈక్వల్గా ఉన్నప్పుడే కూర్చోగలుగుతాం. లేకపోతే రాజకీయాలలో అవకాశం ఉండనే ఉండదు. టీఆర్ఎస్కు ఈక్వలెంట్గా బలం మేము ఉన్నప్పుడే మాతో కలిసి సహకరించడానికి అవకాశం వస్తుంది. లేకపోతే టీఆర్ఎస్ నేచర్ మీకు తెలుసు కదా, ఉంటే కాంగ్రెస్ ఉంటే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే అది. ఈరోజు మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ఎక్సెప్ట్ ఎస్పీ లాలూ యాదవ్ పార్టీని తప్పిస్తే, ఇంక్లూడింగ్ మమతా బెనర్జీ, బీజేపీతో మంత్రివర్గంలో అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో పనిచేశారు కదా, బిజు జనతా దళ్ కావచ్చు, లేకపోతే ఇంకొక ప్రాంతీయ టీడీపీ కావచ్చు, డిఎంకే కావచ్చు. డిఎంకే కొద్దిలో ఉంది, ఏఐడిఎంకే కొద్దిలో ఉంది. అంటే ఎన్డీఏలో పార్ట్నర్స్ అందరూ ఉన్నారు. మమతా బెనర్జీ ఉంది, బిజు లోక్దళ్ ఐఎన్ఎల్డీ ఉంది, అజిత్ సింగ్, అందరూ కూడా ఎక్కడొకప్పుడు ఉన్నట్టు కదా. ప్రాంతీయ పార్టీలు ఎప్పుడంటే జాతీయ స్థాయిలో మాకు సైజబుల్ ఓట్లు వచ్చినప్పుడు, సైజబుల్ సీట్లు వచ్చినప్పుడు, అవసరం పడ్డప్పుడు ప్రాంతీయ పార్టీలు వస్తాయి. మాకు అవసరం లేకుంటే చంద్రబాబు నాయుడు రాడు, కేసీఆర్ కూడా రాడు. కేసీఆర్ కూడా మాకు అవకాశం, చంద్రబాబు నాయుడు 96లో మాకు వ్యతిరేకంగా నిలబడ్డాడు కదా, మాకు 160 సీట్లు కాడ ఉన్నప్పుడు మాకు నిలబడ్డాడు. మాకు 190 వచ్చినప్పుడు ఆయన మాకు సపోర్ట్ చేసినాడు. అదే సంవత్సరాల కాలంలో 13 నెలల కాలంలో మళ్ళీ మాకు సపోర్ట్ చేశాడు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు తమ ప్రాంతీయ అస్తిత్వం కోసం, తమ రాజకీయ అవసరాల కోసం జాతీయ స్థాయిలో మాతో కలిసి రావడానికి సైద్ధాంతికంగా వాళ్ళు మేము ఒకటి ఎప్పటికీ కాలేదు. వాళ్ళ సిద్ధాంతం మా సిద్ధాంతాలు ఒకటి కానే కావు ఎప్పటికీ. మా భావజాలం మా సిద్ధాంతం 51 నుంచి ఇప్పటిదాకా మారలేదు. ఇది రాజకీయంగా ఉన్నటువంటి ఎత్తుగడలో భాగంగా వాళ్ళు మాతో కలుస్తున్నారు. అట్లా టీఆర్ఎస్ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పరిస్థితుల్లో మాతో సహకరిస్తుంది. బీజేపీ జనతాలో కూడా మనకు సహకరించింది. అంత మాత్రం అక్కడ మేము పోటీ చేస్తలేము. అందుకోసం చెప్పాను, అక్కడ అంత మాత్రం ఒరిస్సాలో మేము ప్రత్యర్థి కాకుండా లేదు కదా. బెంగాల్లో కూడా పరిస్థితిగా మమతా బెనర్జీ మాతో ఉంది. అయినా బెంగాల్లో ఈరోజు ఫైట్ చేస్తుంది మమతా బెనర్జీతో. కాబట్టి తెలంగాణలో కూడా మీరు ఒకటి, ప్రభుత్వం నేను ఎందుకో చెప్పాను ముందు, ప్రభుత్వం వేరు పార్టీ వేరు అనుకున్నప్పుడు అమిత్ షా గారు మొన్నటి పర్యటన కాకుండా పోయిన సంవత్సరం మేలో హైదరాబాద్కు వచ్చినప్పుడు మీకు తెలుసు, నల్గొండలో బహిరంగ సభ ప్రెస్ కాన్ఫరెన్స్లో అమిత్ షా గారు టీఆర్ఎస్ పార్టీని కడిగి ఉతికేసినాడు. తెల్లారి పొద్దున్న హైదరాబాదులో 20 మందితో కలిసి కేసీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, అమిత్ షా నువ్వు ఎక్కడ, నీ అడ్రస్ ఎక్కడ, నువ్వు హైదరాబాద్ ఉండి సమాధానం చెప్పాను, సమాధానం అడిగితే మెహదీపట్నం మీటింగ్లో ఒక కార్యకర్తల సమావేశంలో అమిత్ షా గారు మళ్ళీ చెప్పాడు, కేసీఆర్ నేను హైదరాబాద్లోనే ఉన్నా, నువ్వు లేవనెత్తిన ప్రతి అంశాలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అని పేపర్ చూపించుకుంటూ ఆయన మిషన్ భ్రమించాన్ని కూడా అన్నాడు. ఎక్కడికి వస్తావో రా కేసీఆర్, నేను రెడీగా ఉన్నా, నీకు దమ్ముందా అని. అక్కడే హైదరాబాద్లోనే నువ్వు అన్నావు కదా హైదరాబాద్లో సమాధానం చెప్పు, నేను హైదరాబాద్లోనే సమాధానం చెప్తున్నా అని ఆయన కేసీఆర్ లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు అమిత్ షా గారు హైదరాబాద్లో సమాధానం చెప్పాడు. అంటే పార్టీ విధానం, పార్టీ నిర్ణయాలు, అమిత్ షా కంటే పెద్దోళ్ళు ఎవరు కాదు కదా పార్టీలో. జాతీయ అధ్యక్షుడు ఒక విధాన ప్రకటన చేసినాడంటే అది పార్టీ విధానం అవుతుంది కదా. అమిత్ షా అధ్యక్షుడిగా కేసీఆర్ విషయంలో ఆరోపణలు చేసినప్పుడు అది పార్టీ విధానమే. ప్రభుత్వంలో వచ్చి మంత్రులు వచ్చి మెచ్చుకున్నారా, అసలు నిజానికి వాస్తవాన్ని మెచ్చుకుంటున్నారా లేదా అనేది వేరే అంశం. దాంట్లో ఆ చర్చకి ఇప్పుడు పోదలుచుకోలే. కానీ యాజ్ ఎ పార్టీగా అమిత్ షా చెప్పిన విధానాన్ని, అమిత్ షా ఒక విధాన ప్రకటన చేసిన తర్వాత ఖచ్చితంగా టీఆర్ఎస్తో మాకు ఎటువంటి సంబంధాలు లేవు, పొత్తు లేదు. ఆ ప్రభుత్వానికి సహకరించే విషయంలో వాళ్ళు విధానపరమైన సహకారాలు కొన్నిసార్లు ఇస్తున్నారు. అది కొన్నిసార్లు మైండ్ గేమ్ కూడా అవుతుంది మాకు, కొన్నిసార్లు సహజం. అది జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితి వాస్తవం కూడా అదే కదా. మైండ్ గేమ్ ఆడుతున్నప్పుడు కొంత కార్యకర్తలకు కన్ఫ్యూజన్ ఉంటుంది, ప్రజలకు. ఇటీవల మీ ప్రోగ్రామ్స్ చాలా తగ్గిపోయినాయి కదండి. అంటే ఒకటి ఏంటంటే మళ్ళీ స్పష్టంగా చెప్పాను, మా అమిత్ షా గారు వచ్చినప్పటి నుంచి పూర్తిగా వారు చెప్పినటువంటి అంశం ఏంటంటే సంస్థాగతమైన పటిష్టం చేసే విషయంలోనే మీరు క్షేత్రస్థాయికి వెళ్ళిపోవాల్సిందని చెప్పాడు. వారు ఆర్గనైజేషన్ పూరా ఏ బంద్ కరో, పहले ये होता है, ये यात्रा, ये वो बहिरंग सभा होता है, पॉलिटिक्स होता है भाई, पहले तो ऑर्गेनाइजेशन का काम करो. ऑर्गेनाइजेशन बाय 15 अगस्त
ఏ సెటప్ హోనా చాయి అని చెప్పాడు ఆర్గనైజేషన్ పరంగా. అంటే యూ హ్యావ్ టు ఫేస్ ద ఎలక్షన్. మీరు 5 నెలలు వెనకకున్నారు, అన్ని రాష్ట్రాల్లో ఆర్గనైజేషన్ సెటప్ కంటే మీరు 5 నెలలు 4 నెలలు వెనక్కున్నారు, మీరు స్పీడప్ కండి అని చెప్పాడు. స్పీడప్ కమ్మని చెప్పాడు ఆయన నెగిటివ్ కామెంట్స్ ఏం చేయలేదు. దేర్ హోగా యాభై జల్దీ కరో, ఇది అసహనమైన ప్రకటించింది. ఆయన తిట్టిండు అన్నాడు, ఇవన్నీ ఏమి లేవు. నేనున్న మీటింగ్లో. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా అంత సహకరించడం లేదు అని వినపడుతుంది సార్. కిషన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు, మురళీధర్ గారు అందరూ సహకరిస్తున్నారు సార్. సహకరించకపోవడం లేదు. అయితే అధ్యక్షుడు నిర్ణయాలు తీసుకుంటాడు, మిగతా వాళ్ళు ఆయన పిలిపించి మాట్లాడే పరిస్థితి వచ్చింది కదా అమిత్ షా గారు. రాకపోతే ఆయన 3 రోజుల పర్యటనలో కిషన్ రెడ్డి గారు రాకపోతే మళ్ళీ ఆయన పిలిపించుకొని మాట్లాడి ఉన్న 1 డే పర్యటన అంతకుముందు కిషన్ రెడ్డి గారు మొదటి రోజు అక్కడే ఉన్నారు. కిషన్ రెడ్డి గారు మొదటి రోజు కొంత అనారోగ్యంతో హైదరాబాద్కి వస్తే తెల్లారి పొద్దున్న ఇమ్మీడియట్గా రీచ్ కావడం కోసం టైం లేట్ అవుతుందంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్తో కలవాలనుకున్నప్పుడు నల్గొండలో గెస్ట్ హౌస్లో బ్రేక్ఫాస్ట్ కోసం లేట్ అయినప్పుడు ఆయన వచ్చాడు. కిషన్ రెడ్డి గారితో కలిసి 15 నిమిషాలు మాట్లాడినాడు, అంతే తప్పిస్తే ఇప్పుడు అన్ని ఇబ్బందులు లేవు. ఏమి ఇబ్బంది. నల్లగొండ గెస్ట్ హౌస్లోనే జరిగినటువంటి ఒక చిన్న అంటే 10 నిమిషాల బ్రేక్ఫాస్ట్, వారితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలనేటువంటి ప్రోగ్రాంలో వీరు రావడం 10 నిమిషాలు ఏంటంటే పిలిపించుకున్నారు. కిషన్ జీ కిదర్ హే అని అడిగినాడు. ఆర్ఐ అంటే ఠీకే అన్నాడు, అంతే తప్పిస్తే అక్కడ పిలిపించుకొని మాట్లాడింది లేదు. సరే మీడియాకు వార్తలు ఎట్లనో రావచ్చు, కానీ వాస్తవానికి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో మీ ఆశ్చర్యం ఏంటంటే, మీరు ఇంతకుముందు అడిగారు కూడా సిద్ధాంతపరంగా, ఇప్పుడు వాజ్పేయి గారి కంటే కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ చనిపోయినప్పుడు అప్పుడు జనసంఘానికి 3 సీట్లే, కానీ మీరు ఒకసారి ఊహించండి, అనుకోనటువంటి మృత్యు అది శ్యామప్రసాద్ ముఖర్జీ. దీన్ దయాల్జీ చనిపోయినప్పుడు వాస్తవానికి రాత్రిపూట 12 గంటలకు ఎప్పుడో దొంగలు చంపేశారనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటిది. కానీ ఆ రోజు ఆయనకు సిద్ధాంతకర్త, అసలు ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు, పార్టీ అధ్యక్షుడు. చనిపోయినప్పుడు వాజ్పేయి గారి వయసు 30-40 ఏళ్ళ వయసు. ఆ రోజున ఏ విధంగా పార్టీ నడపాలనే విషయంలో ఎంత సంక్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. ఆ ఫేజులన్నీ దాటి ఈ రోజున మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినాము, అధికారంలో ప్రతిపక్షం ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి పార్టీకి ఈ రోజున వాజ్పేయి గారి తర్వాత ఎవరనేటువంటి ప్రశ్న కూడా చాలాసార్లు సమాధానం వచ్చినాయి. మోడీ గారు వచ్చారు, మోడీ గారి తర్వాత ఎవరు అంటే ఖచ్చితంగా సమాధానం వస్తుంది. బీజేపీ వరకు మాత్రం సమాధానం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ తర్వాత ఎవరు అంటే వారి కుటుంబ సభ్యులు, లేదా ఏ ప్రాంతీయ పార్టీకైనా పలానా చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు అంటే లెక్క తెలుస్తుంది, కేసీఆర్ తర్వాత ఎవరంటే తెలుస్తుంది. బట్ బీజేపీలో అటువంటి అవకాశమే లేదు. ఎవరైనా కావచ్చు, ఏమైనా జరగవచ్చు. కాబట్టి సిద్ధాంతపరంగా మీరు ఇంకొకటి ఆలోచించండి, మీరు ఇంత నరేంద్ర మోడీ గారు అని చెప్పుకుంటున్నా, నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో మంత్రులు అందరూ కూడా మెజారిటీ మంత్రులు, ఒక 62 మంది 64 మంది బీజేపీ మంత్రులు ఉంటే 56-57 మంది నరేంద్ర మోడీ కంటే సీనియర్స్ బీజేపీలో జనసంఘం నుంచి పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు. అది నితిన్ గడ్కరీ గారు కావచ్చు, రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, లేదా ప్రకాష్ జావడేకర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరి పేర్లైనా తీసుకోండి, సుష్మా స్వరాజ్ గారు కావచ్చు. వీరు నరేంద్ర మోడీ కంటే ముందు నుంచి కూడా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న సీనియర్స్ వారి మంత్రివర్గాలు ఉన్నారు. ఇది బేసిక్గా ఎక్కడ లేవు కదా. నేను జూనియర్లో పెట్టుకోవాలా, అదే కొత్త వాళ్ళనే పెట్టుకోవాలని నరేంద్ర మోడీ గారు ఏదో కొత్త తరం తీసుకొస్తాను. కొత్త వాళ్ళు ఎవరు లేరు. నాకు తెలిసి రాజవంశ్ సింగ్ రాథోడ్ లాంటి వాళ్ళు కొత్తగా రాజకీయాలకు వచ్చిన వాళ్ళు, ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. నాకు తెలిసి 2-3 వేరే పార్టీల్లోంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజికమైన కోణాలలో, అదే పర్టికులర్ హర్యానా, ఉత్తరప్రదేశ్లో సామాజిక ఈక్వేషన్స్ వాటి దృష్ట్యా 2-3 మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది తప్ప ఎవ్వరు కూడా జనసంఘాల నుంచో, ఏబీపీ నుంచో, సంఘం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, లేదా సిద్ధాంతం కోసం 30-40 సంవత్సరాల నుంచి శ్రమిస్తున్న వాళ్ళకి మంత్రివర్గంలో అవకాశం వచ్చింది. కాబట్టి బీజేపీ వరకు ఈ రోజున్న పరిస్థితులలో దేశంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. సంస్థాగతంగా మరింత ముందుకు పోతుంది. నేను మళ్ళీ ప్రాక్టికల్గా చెప్పగలుగుతున్నాను, మేము ఈశాన్య భారతంలో కూడా ఒకప్పుడు అసలు అడ్రస్ లేని రోజు, నేను 83-84లో ఈశాన్య భారతం ఆ ఉద్యమం కాలంలో చాలాసార్లు పోయిన అస్సాంకి. ఆ ఉద్యమ కాలంలో మాకంటూ ఒక్క ఎమ్మెల్యే సీట్ లేని రోజు, అప్పుడు మాకు ఇక్కడ 11 ఎమ్మెల్యేలు ఉండే, అక్కడ ఒక్క సీటు కూడా లేని రోజున ఈరోజు అక్కడ అధికారంలోకి వచ్చాం అస్సాంలో. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.